అమరత్వము అనే ఈ చాప్టర్లో బాబా అసలు మరణం అంటే ఏమిటి, అసలు జీవితాన్ని ముందర అర్థం చేసుకోవాలి, జీవితం అంటే జీవితంలో మరణం కూడా ఒక సంఘటన మాత్రమే, ఇలా చెప్తూ అసలు ఎందుకు ఈ మరణము జీవనము అనేది ఈ మానవునికి వచ్చింది అంటే సాధారణంగా ప్రతి జీవి కూడా మరణించడము, మళ్ళీ జన్మించడము, తిరిగి జన్మించడము జరుగుతూ ఉంటుంది. కానీ మానవ రూపంలోకి వచ్చిన తర్వాత మానవునిగా 84 లక్షల జన్మలు ఎత్తి తాను పరిణామ క్రమంలో అంటే రాతి నుండి మానవ జన్మ వరకు చేసినటువంటి ప్రయాణంలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలను ఖర్చు పెట్టుకోవడమే మన మానవ జన్మ యొక్క ఉద్దేశం. ఈ మానవ జన్మలో మాత్రమే తెచ్చుకున్నటువంటి ఆ సంస్కారాలన్నింటినీ కూడా ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి అదే సమయంలో మళ్ళీ వచ్చేటటువంటి సంస్కారాలని పోగు చేసుకుంటూ ఈ జన్మ పునర్జన్మలను ఎత్తవలసి ఉంటుంది. కాబట్టే మరణము అనేది ప్రధానమైనటువంటి విషయం. మరణము జీవితానికి అంతం కాదు, దానికి ఒక మెట్టు మాత్రమే అని చెప్పారు బాబా. మరొక మెట్టు ఎక్కుతున్నాం అన్నమాట. ఈ జన్మ అయిపోయిన తర్వాత మరొక మెట్టు ఎక్కి మరో జన్మలో మళ్ళీ మనకున్నటువంటి సంస్కారాలని ఖర్చు పెట్టుకునేందుకు ఆ జన్మని మనం తీసుకుంటూ అలా ప్రతి జన్మ కూడా ఒక అవకాశంగా భగవంతుడు ఇచ్చినదే. కానీ మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అలా జన్మలు జన్మలుగా గడిచినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు బాబా ఒక జన్మదిన సందేశంలో చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెడుతున్నాము అనేటటువంటి ఆ ప్రశ్న ఉదయించినప్పుడు అదే నిజమైనటువంటి పుట్టుక అని చెప్పారు. అక్కడ వరకు మనము ఇలా జన్మ పునర్జన్మలలో ఈ మాయలో బతుకుతూ ఉండవలసిందే. మొన్నటి రోజున మానవుడు జన్మించక ముందు ఆత్మ రూపంలో ఉన్నటువంటి మానవుడు ఒక రూపాన్ని ధరించి అంటే మానవ రూపంలో జన్మిస్తాడు. అలాగే అతడు చనిపోయిన తర్వాత అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత ఆ అతడు ఆత్మ రూపంలోనే అవిభాజ్యమై శాశ్వత అస్తిత్వం కలిగి ఉంటాడు. అయితే మనము మొన్న చదువుకున్నాం ఈ పరిణామ క్రమం గాడ్ స్పీక్స్ లో క్లుప్తంగా బాబా చెప్పినటువంటి విషయాల్ని మనము మొన్న చెప్పుకున్నాం. అలా మానవునిగా జన్మించిన తర్వాత మనలో చైతన్యం పరిపూర్ణమవుతుంది, రూప పరిణామం కూడా పరిపూర్ణమవుతుంది. దానితో పాటు మనము వెంట తెచ్చుకున్నటువంటి సంస్కారాల మూట కూడా మన నెత్తి మీద భారం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పోగు చేసుకున్నటువంటి సంస్కారాల కారణంగా ఈ ఆత్మ చైతన్యం పరిపూర్ణమైనప్పటికీ నేను భగవంతుణ్ణి అని చెప్పలేక నేను ఫలానా మానవుణ్ణి, నేను ఫలానా, ఇది నా పేరు, ఇది నా ఊరు, ఇది నా ఉనికి, ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆత్మ తనను తాను తెలుసుకున్నటకు అంటే భగవద్ అనుభవం పొంది నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి దానికి ఆ సంస్కారాలనేవి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారాలు పూర్తిగా తుడిచిపెట్టుకోవాలి. అయితే భగవంతుని చైతన్య స్థితిలో వ్యక్తి ప్రత్యేకమైనటువంటి అంటే వ్యక్తిగత అహం అనేది ఉంటుంది. నేను అని చెప్పుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా నేను ఫలానా అని చెప్పుకుంటాం. ఇది నాది అంటాం. ఆ అహం అనేది అపరిమిత అహంగా మార్పు చెందుతుంది. ఎప్పుడు 7వ భూమికలోకి వెళ్ళిన తర్వాత అంటే పరమాత్మ జ్ఞానం పొందిన తర్వాత. ఇంకా ఈ ఆత్మ రూపం దాల్చిన నాటి నుండి పోగుపడన ఆత్మ ఆరంభించిన సంస్కారములు ఆ ఆత్మ మానవ రూపం పొందిన తర్వాత ఆ మానవ రూపంలోనే నశించవలసి ఉంటుంది. అంటే తొలినాటి నుండి మనం తెచ్చుకున్నటువంటి సంస్కారాలు ఈ మానవ రూపం అనేది మానవ జన్మ అనేది
మనకొక అడ్వాంటేజ్. ఈ మానవ జన్మలు ఎత్తుతూ, మరణిస్తూ, మళ్ళీ జన్మ ఎత్తుతూ, ఈ సంస్కారాల్ని ఖర్చు పెట్టుకోవడం. దానికి 84,00,000 జన్మలు కావాలట. అన్ని సంస్కారాలు నశించాలి అంటే అవి రద్దు చేయబడాలి. రద్దు చేయబడాలి అంటే అటు వ్యతిరేక సంస్కారాలతో ఇప్పుడు మనం ఒక చెడ్డ పని చేశాము అనుకుందాం. అంటే ఉదాహరణగా క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. ఒక చెడ్డ పని చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే తప్పదు. అంటే ఎవరి మీదో చాడీలు చెప్పాము అనుకుందాం, బ్యాక్ బైటింగ్. ఆహ్, మనం దాని ద్వారా మనం పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు మన మీద ఎవరో చాడీలు చెప్పుకునే పరిస్థితికి దోహదం అవుతాయి. అప్పుడు ఆ సంస్కారాలు రద్దు చేయబడతాయి. ఆ విధంగా మనం అంటే అందువలననే బాబా ఈ సంస్కారాలు అనే చాప్టర్ చాలా పెద్ద చాప్టర్ డిస్కోర్సెస్‌లో. అది మనము చదువుకున్నప్పుడు ఈ సంస్కారాల యొక్క ఆహ్, దాని ఆట ఎలా ఉంటుంది? ఆ సంస్కారాల పాత్ర ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇక్కడ బాబా ఏమంటున్నారు అంటే, పోగు చేసుకున్నటువంటి అంటే తొలినాటి నుండి పరమాత్మ నుండి విడివడి నాటి నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాలు మానవ రూపంలో ఖర్చు చేయబడాలి. అంటే వ్యతిరేక సంస్కారాలతో రద్దు చేయబడాలి. అన్నీ విరుద్ధ, వ్యతిరేక సంస్కారాలు అవి మంచివైనా కావచ్చు, చెడ్డవైనా కావచ్చు. మనం మంచి పని చేశామనుకుందాము. ఆ మంచికి వ్యతిరేకమైనటువంటి దిశలో దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. అన్ని విరుద్ధ, వ్యతిరేక సంస్కారాలు మంచివైనా, చెడ్డవైనా నాణ్యతలోనూ, పరిమాణంలోనూ వాటికి వ్యతిరేక సంస్కారాలతో సరిసమానమయ్యే ప్రక్రియ జరగాలి. అంటే మనం ఎవరినైనా చెంపదెబ్బ కొడితే, మనము దాని ఫలితం ఈ ఈ జన్మలోనేనా, మళ్ళీ వచ్చే జన్మలోనేనా అనుభవించాలి. అలా మనము ఈ సంస్కారాలు ఎలా పోగవుతాయి అని కూడా చాలా పెద్ద చాప్టర్ అది. మనము అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. కళ్ళు తెరిచి చూస్తే సంస్కారం, మాట్లాడితే సంస్కారాలు, లేదా ఎవరితోటైనా వాదిస్తే అవి కూడా సంస్కారాల రూపంలోనే మనలో, మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి. కానీ ఈ సంస్కారాలు సహజంగా వాటి వ్యతిరేక సంస్కారాలతో సరిసమానమయ్యే దశలో ఒకదానిని మరొకటి మించిపోయే స్వభావం కలిగి ఉంటాయి. ఇక్కడ మనము ఒక చిన్న తక్కెడ త్రాసు అంటాం గదా! ఆ త్రాసు మనం కనుక ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, బరువైనటువంటి వస్తువు ఇటువైపు ఉన్నప్పుడు, దాని సరిసమానంగా ఉండేటటువంటి వస్తువు కూడా అందులో పక్క దాంట్లో వెయ్యాలి. అలా వేసినప్పుడే సమానంగా తూగుతాయి. కాబట్టి ఆ విధంగానే మన సంస్కారాలు మంచివైతే మంచి సంస్కారాలతో దాన్ని సరిసమానం చెయ్యాలి. అలాగే చెడ్డవైతే చెడ్డ సంస్కారాల్ని ఎదుర్కొని వాటిని సరిసమానం చేయవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకదాన్ని ఒకటి మించిపోయే అంటే ఈ తక్కెడలో ఒక బరువు వేసి దానికి సమానంగా తూచాల్సినటువంటి వస్తువు దీంట్లో వేసినప్పుడు ఎంతో కొంత భారం ఇటువైపు ఎక్కువైపోతుంటా. పోనీ తీద్దామా అంటే ఇటువైపు ఎక్కువైపోతుంది. అంటే అలా మంచి, చెడు సంస్కారాలతో మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఒక జన్మలో వ్యతిరేక సంస్కారాలు గరిష్ట స్థాయికి చేరి సమానం కాలేని పరిస్థితిలో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో బాబా చెప్తున్నారు. ఒక జన్మలో మనం పోగు చేసుకున్నాం. అనేక చెడ్డ సంస్కారాలే పోగు చేసుకున్నాం అనుకుందాం ఉదాహరణకు. అలాంటి చెడ్డ సంస్కారాలు ఎక్కువ ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణం అంటే ఏదో ఒక కారణంగా టైం అయిపోయిన కారణంగానో, లేదా వృద్ధుడైపోయిన కారణంగా అతడు మరణించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంత చెడ్డ సంస్కారాలతో మళ్ళీ జన్మ ఎత్తాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది? అతడికి ఏమాత్రము సుఖపడే యోగమే ఉండదు. ఇక్కడ మనం ఎలా అనుభవిస్తున్నాము? ఇటు మంచి కాస్త, చెడు కాస్త ఇలా ప్రతిరోజు అనుభవాల్ని పొందుతూ ఉంటాం.
ఎప్పుడూ కూడా చెడే ఉండదు. దుఃఖమే ఉండదు. అలా అని ఎప్పుడూ కూడా ఆనందమే ఉండదు. అటు ఇటు కూడా మనము ఆ అనుభవాలు, ఈ అనుభవాలు కూడా పొందుతూ మనము గడుపుతూ ఉంటాం. ఒకవేళ ఇలాంటి చెడ్డ సంస్కారాలు పూర్తిగా పోనీ 100%, 90% చెడ్డ సంస్కారాలు, 10% మంచి సంస్కారాలు ఉన్నాయనుకుందాం ఒక వ్యక్తికి. అతడు మరణించిన తర్వాత వెంటనే జన్మ ఎత్తాడు అనుకుందాం. ఎత్తినప్పుడు ఈ 90% సంస్కారాలతో పుట్టవలసుంటుంది. ఈ వాడి జీవితంలో 10% మంచి సంస్కారాలున్నాయి. కాబట్టి ఈ 90% చెడు సంస్కారాల్ని అనుభవించాలి అంటే వాడు జన్మంతా ఏడుస్తూనే గడపాలి. అటువంటి బాధల్ని అనుభవించవలసుంటుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ మరణము అనేటటువంటి ఒక సంఘటనను పెట్టి, దాని తర్వాత జీవితంలో ఈ ఎక్కువ, తక్కువ ఉండేటటువంటి సంస్కారాల్ని అనుభవించేలా ఒక అవకాశాన్ని భగవంతుడు రూపొందించాడు. ఈ సంస్కారాలు శరీరం వదిలిపెట్టిన తర్వాత అంటే మరణానంతర జీవితంలో యాతనా శరీరం అనే ఒక శరీరంతో ఈ స్వర్గము, నరకము అనేటటువంటి స్థితుల్ని అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఆ సంస్కారాలు శరీరం లేని స్థితిలో ఈ స్వర్గము, నరకము అనుభవించే స్థితిలో ఈ సంస్కారాలు సరిసమానమయ్యేలాగా ప్రేరేపించబడతాయి. అలా సరిసమానంగా అవ్వవు సాధారణంగా. అటు కొన్ని ఇటేనా తూగుతుంది తక్కెడ, అటేనా తూగుతుంది. అంటే చెడు సంస్కారాలైనా కొంచెం ఎక్కువుంటాయి. మంచి సంస్కారాలైనా కొంచెం తక్కువుంటాయి. ఇలా ఈ ఈ బ్యాలెన్స్ అయ్యే సమయంలో మరో జన్మ అతడు మరో జన్మని తీసుకుని ఒక శిశువుగా పుడతాడు. శరీరం లేని స్థితిలో స్వర్గము, నరకములుగా చెప్పబడే స్థితిలో తీవ్ర స్థాయిలో సుఖదుఖాలను అనుభవించే సమయంలో ఈ సంస్కారాలు సరిసమానమవ్వడానికి చేరువవుతాయి. అంటే 90% చెడు సంస్కారాలు ఉన్నాయి అనుకున్న వ్యక్తి మరణించినప్పుడు, ఈ చెడు సంస్కారాల కారణంగా నరక స్థితిలో అతడు అంటే నరకము, స్వర్గము అనేవి ప్రదేశాలు కావు. బాబా ఈ విషయాల్ని తర్వాత బహుశా చెప్తారు. ఇవి ప్రదేశాలు కావు. మన మనసు, మన సంస్కారాలతో కూడినటువంటి మనసు యాతనా శరీరం అనేటటువంటి దానితో ఈ సుఖదుఖాల్ని అనుభవించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప అవకాశం భగవంతుడు. కాబట్టి ఈ చెడు సంస్కారాలతో చనిపోయిన వ్యక్తి నరక స్థితిలో తన యొక్క ఈ చెడు సంస్కారాల్ని అనుభవించాల్సి ఉంటుంది. అలా అనుభవించవలసి వచ్చినప్పుడు అవి తగ్గిపోతూ ఉంటాయి కదా! అవి ఎప్పుడైతే తగ్గుతాయో అంటే ఈ 90% తగ్గుతూ మంచి సంస్కారాలతో సరిసమానమయ్యే స్థాయికి దిగి ఉన్నప్పుడు అది సమానం అవ్వకుండా టప్పుమని దిగిపోతుంది. అంటే సంస్కారాలు మంచి సంస్కారాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. చెడు సంస్కారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ పరిస్థితిలో అతడు మరో జన్మను తీసుకుంటాడు. అలా ప్రతి జీవితము ఆత్మ తన స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ఒక చక్కని అవకాశం కల్పిస్తుంది. నిజానికి జీవితము, మరణం తర్వాత జీవితము కూడా ఒక చక్కని అవకాశంట. భగవంతుడిని అంటే మనల్ని మనం తెలుసుకునేందుకు, ఆత్మ తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందేందుకు లేదా భగవదనుభవం పొందేందుకు ప్రతి జన్మ ఒక అవకాశమే. అలాగే ప్రతి మరణము అనగా శరీరాన్ని వదిలివేసిన తర్వాత జీవితంలో సంస్కారాలు సమానమయ్యేందుకు చేరువయ్యే స్థితిలో తిరిగి జన్మించి ఆ జన్మలో మళ్ళీ భగవదనుభవం పొందేందుకు మరోసారి అవకాశాన్ని ఇస్తుంది విధి వ్రాత. మానవుడు ఈ అవకాశాన్ని చక్కగా పూర్తిగా వినియోగించుకున్నట్లయితే అంటే ఈ జన్మ యొక్క సాఫల్యత ఏమిటి అనే విషయం తెలుసుకుని మొదటి నుండి కూడా అతడు భగవంతుని ధ్యానంలో గడుపుతూ మంచి అంటే తనకున్నటువంటి సంస్కారాల్ని ఖర్చు పెట్టుకునే దిశలో
మానవుడు ఆ జన్మలోనే ప్రయత్నం చేస్తే ఒక్క జన్మ సరిపోతుంది భగవదనుభవం పొందేందుకు. 84,00,000 జన్మలు అవసరం లేదు. కానీ లెక్కలేని వ్యతిరేక అనుభవాలతో కూడిన మాయాజాలంలో పడి చిక్కుపడకుండా గమ్యాన్ని చేరాలనే తపన, ప్రయత్నము కూడా చాలా వరకు అసాధ్యము. అంటే ఎక్కడ ఉన్నాం మనము? మాయలో జీవించేటటువంటి ప్రతి మానవుడు కూడా తన జీవిత గమ్యం తెలుసు. మనకందరికీ బాబా చెప్పిన విధంగా మనకందరికీ జీవిత గమ్యం తెలుసు. జీవిత లక్ష్యం తెలుసు. అన్నీ తెలిసి మనము ఈ సంస్కారాల ఊబిలో ఎందుకు చిక్కుకుపోతున్నాము? అంటే అలా ఈ గమ్యాన్ని చేరాలనే తపన, ఆ ప్రయత్నం కూడా చాలా కష్టమైనది. ఏ జన్మకు ఆ జన్మే బావుంది. మనము ఈ జన్మలో మనం పూర్తిగా ఈ జన్మనే వినియోగించుకుని భగవదనుభవం పొందాలి అని అనుకున్నప్పటికీ కూడా, మనకు మనం ఖర్చు పెట్టేటటువంటి సంస్కారాలు, మళ్ళీ వాటి వలన ఏర్పడేటటువంటి కొత్త సంస్కారాల్ని పోగు చేసుకోవడము, ఇది తప్పటం లేదు. అలా తప్పకపోవడం వల్ల మళ్ళీ మనము ఇంకో జన్మ ట్రై చెయ్యాలి. ఆ జన్మలో కూడా మళ్ళీ మనకున్నటువంటి సంస్కారాల్ని ఖర్చు పెట్టుకుంటూ, కొత్త సంస్కారాల్ని పోగు చేసుకుంటూ, మళ్ళీ ఆ జన్మలో కూడా ఆ జన్మ కూడా పూర్తయిపోతుంది. మళ్ళీ ఇంకో జన్మ. ఇలా జన్మ పరంపరలు నడుస్తాయి. భ్రాంతిలో జనన మరణాల వలయంలో పడి తిరుగుతున్న మానవునికి సద్గురువు సాన్నిధ్యం అమూల్యమైన వరంగా దొరుకుతుంది. అప్పుడేం జరుగుతుందట? అంటే ఇవన్నీ కూడా సంస్కారాలే కారణం. మనకొక భగవంతుడు లభించాలన్నా, లేదా ఒక సద్గురువు రూపంలో ఆ భగవంతుని యొక్క సహాయం లభించాలన్నా, లేదా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనము హ్మ్, మనకి దొరికినటువంటి అవతార పురుషుని యొక్క సాంగత్యం, ఆ ప్రేమ లభించాలన్నా మన సంస్కారాలే పాత్ర పోషిస్తాయి. మన గత సంస్కారాల కారణంగానే బాబా అంటే ఒక భగవంతునిగా ఆయనను విశ్వసిస్తూ, ఆయనను ప్రేమించగలిగేటటువంటి అవకాశాన్ని బాబాయే మనకివ్వడం జరిగింది. అలా భ్రాంతిలో జననము, మరణము, మళ్ళీ జననము, మరణము ఇలా తిరుగుతూ ఉండేటటువంటి ఈ వలయంలో ఆహ్ తిరుగుతుండేటటువంటి మానవునికి ఒక వరంగా సద్గురువు సహాయం లభించాలి. సద్గురువు సాంగత్యం లభించాలి. అలా ఆయన యొక్క సాంగత్యం వలన మానవులు వాళ్ళ హృదయాలు మేల్కొల్పబడతాయి. ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ యొక్క సహాయం ద్వారా పొందగలరు. ఆత్మ నిజతత్వాన్ని తెలుసుకుని స్వస్వరూప జ్ఞానాన్ని వాళ్ళు పొందగలరు. ఎప్పుడు? అవతార పురుషుడు లేక సద్గురువు యొక్క సాంగత్యం లభించినప్పుడు. ఆత్మపరంగా ఆలోచిస్తే మరణము వ్యక్తి యొక్క అస్తిత్వాన్ని లేక ఉనికిని ఎంత మాత్రమూ తక్కువ చేయదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. మరణము ఎందుకు? మరణం వల్ల జీవితం అంతమైపోతుంది అంటూ మనం మొట్టమొదట్లో చదువుకున్నాం. దీంతో ఇంకా అయిపోయింది. అతని జీవితం ఈ మరణంతో ముగిసిపోయింది అనుకునేటటువంటి మనకు బాబా అసలైన విషయాన్ని చెప్తున్నారు. ఆత్మపరంగా ఆలోచిస్తే, శరీరపరంగా కాలదు. శరీరం ఎప్పటికైనా రాలిపోయేదే. సద్గురువులు కానీ, అవతార పురుషులు కానీ, వాళ్ళ యొక్క ఆహ్, కార్యక్రమం, విశ్వకార్యం పూర్తయిన వెంటనే వాళ్ళు కూడా వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఈ శరీరం అనేది అశాశ్వతం. అందువలన ఆత్మపరంగా ఆలోచిస్తే మరణము వ్యక్తి యొక్క అస్తిత్వానికి లేదా ఉనికికి ఎంత మాత్రము తక్కువ చేయదు. ఉనికి ఆత్మ యొక్క అస్తిత్వం అలాగే ఉంటుంది. ఎప్పుడూ ఆత్మ శాశ్వతమే. కానీ ఎప్పుడైతే ఒక కోటు, ఒక శరీరాన్ని మనం ధరించి, ఒక వస్త్రం లాంటి శరీరాన్ని మనం ధరించి వచ్చామో, మనం భగవద్గీతలో కూడా వాసాంసి జీర్ణాని యథా విహాయ అని కృష్ణుడు చెప్తాడు. ఎప్పుడైతే మనం వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని తిరగం. వాటిని పక్కన పడేస్తాం. మళ్ళీ కొత్త వస్త్రం వేసుకుంటాం. అలాగే ఎప్పుడైతే జీర్ణ అవస్థకు చేరినటువంటి ఈ శరీరాన్ని మనం అంటిపెట్టుకుని ఉంటే మాత్రం లాభమేమిటి? కాబట్టి వాటిని వదిలిపెట్టి మనం మరొక
జన్మను తీసుకుంటూ మరొక శరీరంతో, మరొక పేరుతో ఒక ఉనికిని మనము స్థాపించుకుంటాం. కానీ మ మరణం అనేది ఈ ఆత్మ యొక్క ఉనికిని తక్కువ చేయదు సుమా. ఆత్మ ఆత్మగానే ఉంటుంది. కానీ ఎటొచ్చి శరీరమే రాలిపోతుంది అంటున్నారు. అయినప్పటికీ దేహం నుండి ఆత్మను వేరు చేసే మరణం కారణంగా ఆ వ్యక్తి మనసు ప్రభావితమవుతుంది. ఒక వ్యక్తి వృద్ధుడై చనిపోయాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ మరణం సంభవం సంభవం జరుగుతుందో, ఈ మరణం కారణంగా అంటే ఆత్మను శరీరం నుండి వేరు చేసేది మరణం. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ సమయంలో అతడి యొక్క మనస్సు అంటే చనిపోయే వ్యక్తి యొక్క మనసు ప్రభావితమవుతుంది. మరణం సంభవించినప్పుడు గల దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, దాని యొక్క శక్తి సామర్థ్యాలు నిర్ణయించి మరణం తర్వాతి జీవితంలో ముందుకు పురోగమించేలా చేస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. మరణము అనేది జీవితానికి అంతం కాదు. ఒక మెట్టు ఎక్కుతాము. ఆ మెట్టు ఎక్కి తర్వాతే తర్వాతి దశలోకి ప్రయాణం చేస్తూ, మళ్ళీ అక్కడ మరణం సంభవించాక మరొక మెట్టు అంటే ముందుకే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దాన్నే చెప్తున్నారు. అట్లా మరణం సంభవించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆ పరిస్థితులు, అతడు ఏ పరిస్థితుల్లో మరణించాడు? అతడి యొక్క మానసిక స్థితి ఏమిటి? ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడు? దా అలా దాన్ని నిర్ణయించేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా మరణం తర్వాతి జీవితాన్ని నిర్ణయిస్తాయిట. అందుకనే బాబా ఏమన్నారు 'మై విష్‌లో' మరణ సమయంలో నన్ను తలుచుకోవడం మరచిపోకండి. ఎందుకన్నారు? మనము మరో స్టెప్ గబుక్కున ఎక్కేసి మరింత ముందుకు ప్రయాణం చెయ్యడానికి బాబా ఆ 'మై విష్' అనేది మనకు అందించారు. కాబట్టి మరణం తర్వాతి జీవితాన్ని ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమిటి? ఏ సందర్భంలో మరణించాడు? ఎలా మరణించాడు? ఇలాంటి ఇవన్నీ ఈ కండిషన్స్ తోటి ఆ తర్వాతి మరణానంతర జీవితము అతనికి నిర్ణయింపబడుతుంది. మరణం తర్వాత కలిగే మానసిక పర్యవసానాన్ని బట్టి మరణం 3 ముఖ్య తరగతులుగా విభజించవచ్చును. అంటే మరణం ఎలాంటి స్థితిలో జరిగింది? ఏ విధంగా మరణించాడు ఆ వ్యక్తి? అతని యొక్క మానసిక స్థితి ఏమిటి? దాన్ని బట్టి 3 ముఖ్య తరగతులుగా మరణాన్ని విభజించవచ్చు అంటున్నారు. సాధారణమైనది, తర్వాత రెండవది అసాధారణమైనది, మూడవది ప్రత్యేకమైనది. ఈ సాధారణ మరణం గురించి బాబా చెప్తూ ఉన్నారు. వ్యక్తి రోగగ్రస్తుడై శరీరం పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు సాధారణ మరణం సంభవిస్తుంది. ఎవరైనా అంతే కదా! వృద్ధులైనటువంటి వ్యక్తులు ఏదో ఒక సమయంలో మరణించడం జరుగుతుంది. అది సాధారణమైనటువంటి మరణం. సాధారణంగా ఆ వ్యక్తికి అదొక హెచ్చరిక. ఒక వ్యక్తి అవసాన దశలో ఉన్నప్పుడు సా సాధారణంగా అతనికి తెలిసిపోతుంది. ఇంకా ఎంతో కాలం జీవించను అని. తనకు సంక్రమించిన అనారోగ్యం తీవ్రమై మరణం సమీపించనుందని ఆ వ్యక్తి గ్రహిస్తాడు. ఇంకా మన శరీరంలో ఏవీ పనిచేయటం లేదు. కాబట్టి తప్పనిసరిగా మనకి మరణం ప్రాప్తమవుతుంది అని అతనికి గ్రహింపు వస్తుంది. అన్ని మరణాలకు వ్యాధులే కారణం కాకపోవచ్చు. అంటే కేవలము వ్యాధి వలననే మరణం సంభవించదు. వృద్ధులైపోయినటువంటి వాళ్ళు అలా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉండడం కూడా మనకు తెలుసు. కానీ మరణం ఆసన్నం అవ్వబోతోంది అనే అవగాహన రాబోతున్న కొత్త పరిస్థితికి వ్యక్తి తన మనసును స్థిరపరుచుకునే అవకాశం కలుగుతుంది. మరణం రాబోతోంది అనేటటువంటి ఆ మానసిక స్థితిలో అతనికి అవగాహన కలిగినట్లయితే మరొక పరిస్థితి, కొత్త పరిస్థితి, మరణానంతర జీవితం దాని గురించి అతని యొక్క మనసు దానికి స్థిరపరుచుకునేటటువంటి అవకాశం అతనికి లభిస్తుంది. ప్రమాదాలు, హత్యలు, యుద్ధాలు, ఆత్మహత్యల కారణంగా
సంభవించే మరణాలు రెండవ తరగతికి చెందిన అసాధారణ మరణాలు. మనం అనుకోకుండా సంభవిస్తూ ఉంటాయి. అంటే ప్రమాదాలు మన ప్రతిరోజు మనకి వార్తలు కనపడుతూ ఉంటాయి. ఏదో ఒక ప్రమాదంలో యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు మరణం సంభవిస్తుంది. అలాగే హత్యలు, ఎవరైనా హత్య చేసినప్పుడు, యుద్ధాల కారణంగా అనేక మరణాలు, అనేక అంటే పెద్ద స్థాయిలో మరణాలు సంభవిస్తాయి. ఆత్మహత్యలు కూడా సాధారణమైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో వాటి వలన కూడా సంభవించే ఈ మరణాలు రెండవ తరగతికి చెందినటువంటి అసాధారణ మరణాలు. సాధారణమైనవి కావు. ప్రమాదాలు సంభవించినప్పుడు హత్యల విషయంలోనూ వ్యక్తికి రాబోయే పరిస్థితి గురించిన అవగాహన ఉండదు. అకస్మాత్తుగా ఏదో రోడ్డు మీద వెళ్ళేవాడిని ఏదో గుద్ది వెంటనే పడిపోవడము, అక్కడికక్కడే మరణించడము సంభవించినప్పుడు అతనికి రాబోయేటటువంటి సంఘటన తెలియదు. ఆ సంఘటన దాన్ని మానసిక అంటే మనసులో దాన్ని స్థిరపరుచుకునేందుకు అవగాహన కూడా ఆ సమయం కూడా ఉండదు. అంటే రాబోయే పరిస్థితి అతనికి తెలియనప్పుడు అతనికి అవగాహన ఏముంటుంది? కాబట్టి హఠాత్తుగా సంభవమయ్యేటటువంటి మరణం. అలా హఠాన్మరణం సంభవించిన పరిస్థితిలో ఆ వ్యక్తి ఒక రకమైన ఒత్తిడి లేక షాక్‌కి గురై ఆ జన్మలో తన భౌతిక దేహం ద్వారా వ్యక్తమవ్వవలసి ఉన్న సంస్కారాలన్నీ మూలం నుండి తుత్తునియలుగా మారిపోతాయి. అంటే చెల్లాచెదురైపోతాయట సంస్కారాలన్నీ కూడా. అంటే ఆ హఠాత్ సంఘటన కారణంగా అతడు మరణించినప్పుడు ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనవుతాడు. ఒక షాక్ తగులుతుంది. మరి ఇంకా తను బతికి ఉండవలసినటువంటి అంటే ఆ శరీరంతో బతికి ఉన్నప్పుడు ఆ శరీరం ద్వారా అనేకమైనటువంటి సంస్కారాలు వ్యక్తం కావాల్సి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా మరణం సంభవించినప్పుడు అతనికి షాక్ తగిలినట్టవుతుంది. అలాగే వ్యక్తం కావాల్సి ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురైపోతాయి. అంతేకాక హఠాత్తుగా సంభవించే మరణం కారణంగా ఆ వ్యక్తిలోని సాధారణ అహంభరిత మనసు స్థూల ప్రపంచంతో గల సంబంధం వలన ఈ ప్రపంచం వైపుకు ఆకర్షింపబడి దానిని ఇంకనూ అంటిపెట్టుకుని ఉండే గుణం లేక స్వభావం కలిగి ఉంటుంది. ఇలా హఠాత్తుగా సంభవించేటటువంటి మరణం దాని కారణంగా ఆ వ్యక్తి సాధారణంగా అతను అనుకోడు. అంటే మనం ఎవరూ అనుకోం కదా! రేపో, ఎల్లుండో చనిపోతాము అని అనుకోం. అలా హఠాత్తుగా సంభవించినప్పుడు అతని యొక్క ఆ మనస్సు అహంతో కూడినటువంటి నేను అనేటటువంటి ఆ మనస్సు ఈ స్థూల ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడదు. శరీరం అయితే రాలిపోయింది కానీ, ఈ మనసు మాత్రం ఈ స్థూల ప్రపంచంతో దాని సంబంధాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతుంది. దాని ఇంకను అంటిపెట్టుకుని ఉంటుంది. అలాంటి గుణము, అలాంటి స్వభావం కలిగి ఉంటుంది. హఠాత్తుగా సంభవించేటటువంటి మరణం కారణంగా. హత్యలు లేక యుద్ధ కారణంగా సంభవించే అసాధారణ మరణములో అహంభరిత మనస్సు నెరవేరని కక్షలతో, బంధాలతో స్థూల ప్రపంచానికి కట్టుబడి ఉంటుంది. అంటే సాధారణమైనటువంటి మరణం కారణంగా అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఆత్మకు కానీ, ఆ మనస్సుకు కానీ. కానీ ఇలా హఠాత్తుగా సంభవించే మరణం కారణంగా అతని మనసు షాక్‌కు గురవుతుంది. తర్వాత అతడు ఇంకా ఆ జన్మలో తీర్చుకోవాల్సినటువంటి ఆ సంస్కారాలు వ్యక్తం కావాల్సినటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా వ్యక్తం కావాలనే ఉద్దేశంతో అది ఆ ఆత్మ ఇంకా ఈ స్థూల ప్రపంచం వైపు ఆకర్షితమవుతుంది. దీన్నే ఇంకా పట్టుకుని వ్రేలాడే స్వభావం కలిగి ఉంటుంది. మరి హత్యలు కానీ, యుద్ధ కారణంగా హఠాత్తుగానే అవి కూడా సంభవిస్తాయి మరణాలు. ఇవి కూడా అసాధారణ మరణాలే. అందులో ఈ మనసు అహంతో కూడి ఉన్నటువంటి మనస్సు
ఈ కక్షలు నెరవేరనటువంటి కక్షలు ఇంకా నెరవేర్చుకోవాల్సినటువంటి కక్షలు ఆ బంధాలతో స్థూల ప్రపంచానికి కట్టుబడి ఉంటుంది. అంటే ఎలాగైనా ఈ అసాధారణ మరణాల్లో ఆత్మలు శరీరం వెళ్ళిపోయినప్పటికీ కూడా, శరీరం రాలిపోయినప్పటికీ కూడా అవి ఇంకా స్థూల ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆసక్తిని చూపిస్తాయి. యుద్ధంలో మరణించిన వ్యక్తిలో కక్షలు అనే బంధాలు తక్కువుంటాయి. యుద్ధం దేనికోసం చేస్తున్నాడు? ఒక దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు. కానీ అవతల వాళ్ళ మీద కక్షలు ఉండవు. కక్ష కట్టవలసిన అవసరం కూడా అతనికి ఉండదు. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం తను ప్రాణాల అర్పించడానికి సిద్ధమై యుద్ధం చేసేటటువంటి వ్యక్తికి కక్షలు, కార్పణ్యాలు ఉండవు. కానీ హత్య గావింపబడిన వ్యక్తిలో కక్ష తీర్చుకోవాలనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. యుద్ధ సమయంలో ఇరువైపులా ప్రత్యర్థుల మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఆ దేశం కోసం అతడు పోరాడుతున్నాడు. ఈ దేశం కోసం ఇతడు పోరాడుతున్నాడు. ఇద్దరు సైనికుల మధ్య ఎటువంటి ఆహ్, కక్షలు, అలాగే అసూయ ఇలాంటివేమి ఉండవు. కోపం ఉండదు. శత్రుత్వం ఉండదు. వారి వారి దేశాల పట్ల గల సేవా దృక్పథంతో వారు పోరాడుతూ ఉంటారు. యుద్ధం చేస్తారు. అట్టి ఎరుక స్పష్టంగా, స్థిరంగా ఉన్నప్పుడు యుద్ధంలో మరణించిన వారిలో కక్ష సాధించాలనే మానసిక స్పందన ఉండదు. అంటే ఇలా హత్యలు గావింపబడినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే అతనికి హాని చేశారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటటువంటి ఆ మానసిక స్థితి ఉంటుందట. కానీ యుద్ధంలో ఇలా హఠాత్తుగా మరణించినప్పుడు ఎవరి మీద కక్ష కడతాడు? కాబట్టి అతనిలో ఆ సంబంధాలు, ఆ బంధాలు, ఆ సంస్కారాలు చాలా తక్కువుంటాయట. ఆ విధంగా ఈ సాధారణమైనటువంటి మరణాలు, అసాధారణమైనటువంటి మరణాలు, ప్రత్యేకమైనటువంటి మరణాల గురించి మళ్ళీ చెప్పుకుందామండి. ఇక్కడికి ఈరోజు పూర్తి చేసుకుందాం.